అతడు మాజీ సర్పంచ్, ఓ ఎమ్మెల్యేకి ముఖ్య అనుచరుడు. ఇంకేం, ఈ రెండు అర్హతలతో అక్రమాలకు దారులు ఏర్పరచుకున్నాడు. అంతేనా, పట్టా భూముల పేరుతో మట్టి దోపిడీకి తెరలేపాడు. ఆ మాజీ ప్రజాప్రతినిధి కంటికి కనిపించిన ఖాళీ స్థలాలను అమాంతం మింగేశాడు. అడ్డు చెప్పేవారికి, అడిగేవారికి కాసులు వేసి కంట్రోల్లో పెట్టుకున్నాడు. కనబడిన ప్రతి కొండను పిండి చేశాడు. ఇష్టారాజ్యంగా పట్టా భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరిపి ఆ జిల్లాలో గుంతలమయం చేస్తున్న ఆ మాయగాడే ఫకీరు వేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక భూపాలపల్లి జిల్లాలో మాజీ సర్పంచ్ ముక్కిరాల మధువంశీకృష్ణ అక్రమ దందాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ అనుమతులు లేకుండానే భారీగా మట్టి తవ్వకాలు జరుపుతూ కోట్లు దోచుకుంటున్నాడు. తన సొంత జేసీబీ ట్రాక్టర్లతో ఇతరుల పట్టా భూములలో మట్టి దందాకు పాల్పడుతున్నాడు. రాత్రింబవళ్లు, ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అక్రమ దందాలు బహిరంగంగా నడుస్తున్నాయని వాపోతున్నారు. అక్రమ కార్యకలాపాల వల్ల భూముల సారవంతం దెబ్బతినడంతో పాటు పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు. కళ్ల ముందే జరుగుతున్న ఈ దోపిడీకి ఎవరూ రక్షణ కల్పించడం లేదని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాజీ సర్పంచ్ ముక్కిరాల మధువంశీకృష్ణ అక్రమాలకు ఏకంగా చిట్యాల మండలం ఎస్ఐ శ్రవణ్ కుమార్ అండగా నిలుచుకున్నారు. గ్రామస్తులు ఫిర్యాదు చేసినా నా సపోర్టే మధువంశీకృష్ణకే అన్నట్టు ఎస్ఐ వ్యవహారం ఉంది. ఇంతేనా, మాజీ సర్పంచ్పై అక్రమ మట్టి దందాలకు కొమ్ము కాస్తూ కాసర తీర్థం కూడా పుచ్చుకుంటున్నాడని తాలూకులు చెబుతున్నారు. ఎదురు తిరిగి ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని విలపిస్తున్నారు. న్యాయం చేయాల్సిన పోలీసులే డబ్బుల కోసం కకృతిపడి భూపాలపల్లి జిల్లాను ఆగం చేస్తున్నారని వాపోతున్నారు. దద్దాలపై ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఫిర్యాదు చేస్తే నాకు తెలీదు, అతడు పెద్ద మనిషి, అడ్డుపోతే నరికేస్తాడు, చంపేస్తారు, నువ్వింటికి దొబ్బే అని ఓ సామాన్య వ్యక్తిని బెదిరిస్తూ భయాందోళనకు గురిచేశాడంటూ వ్యాఖ్యలు చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అనుచరుడైన మధువంశీకృష్ణ ఇన్ని అక్రమాలు చేయడం పలు అనుమానాలకు తావనిస్తోంది. అక్రమాలను అరికడతామంటూ అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు తన అనుచరుడు చేస్తున్న కబ్జాలు కంటికి కనిపించడం లేదా, లేక ఎమ్మెల్యే అండదండలతోని ఈ అక్రమాల పర్వం కొనసాగుతోందా అనే ప్రశ్నలు చీమల పుట్టలాగా పుడుతున్నాయి. అలాగే పట్టా ల్యాండ్ అయిన 237, 278, 279 గల సర్వే నెంబర్లలో దాదాపు 30 లక్షల మట్టి తరలించినట్లు పక్కా సాక్ష్యాలున్నాయి. అయినా కూడా ఎమ్మెల్యే నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ దారుణాలను స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారే తప్ప ప్రజాప్రతినిధులు కనీసం నోరు కూడా మెదపడం లేదు. అనుమతులు లేవు, లైసెన్సులు లేవు, అయినా పట్టా భూముల్లో భారీగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. నిజానికి భూపాలపల్లి జిల్లాలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, అతడి అనుచరుడు మాజీ సర్పంచ్ మధువంశీకృష్ణ తయారు చేసిన ప్రత్యేక చట్టాలు నడిపిస్తున్నారనే బహిరంగంగానే మాట్లాడుతున్నారు. చర్యలు తీసుకునే అధికారం తమకుంటే మాజీ సర్పంచ్ మధువంశీకృష్ణ అక్రమ అరాచకాలను బట్టబయలు చేసి జిల్లాను రక్షించుకుంటామని స్థానిక ప్రజలు చెప్పడం గమనార్హం. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం ఆ జిల్లా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా కనీసం వాటిని తెరిచి కూడా చూడటం లేదు. ఇంత నిర్లక్ష్యం ఎందుకు? చిట్యాల మండలం ఎస్ఐ శ్రావణ్ కుమార్ కు అందినట్లు మధువంశీకృష్ణ వద్ద నుంచి అధికారులకు కూడా ముడుపులు అందాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫిర్యాదులు చేసినా చర్యలు లేవు. అక్రమ దందాలపై ఎందుకు కొరడా జులిపించడం లేదు? భూపాలపల్లిలో చట్టం పనిచేస్తోందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే మాజీ సర్పంచ్ ముక్కిరాల మధువంశీకృష్ణ అక్రమాలు మరింత పెరిగిపోయే ప్రమాదముందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. చింతకుంట రామాయపల్లి మాజీ సర్పంచ్ ముగ్గిరాల మధువంశీకృష్ణ వాళ్ళ జేసీబీ తోటి అక్రమంగా ట్రాక్టర్లతోటి మరొమ్మ పట్టా భూముల నుండి మట్టి తరలిస్తున్నాడు. నేను ఎందుకు వద్దు ఇట్లా చేయొద్దని చెప్తే ఆయన ఏమంటున్నాడంటే, నీకేం పని, చెల్లి, నీకేం సంబంధం, నువ్వెవడివి అని చెప్పి నన్నే బెదిరియడం జరుగుతుంది. వెంటనే నేను 100కు ఫోన్ చేశాను, పోలీస్కి ఫోన్ చేస్తే మేము పోలీసులను పంపిస్తామని చెప్పి వాళ్ళు ఇంతవరకు పంపించలేదు. పంపించకపోతే నేను మళ్ళీ సిఐ గారికి, ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది, మైనింగ్ వారికి ఫోన్ చేయడం జరిగింది, తహసీల్దార్కి ఫోన్ చేయడం జరిగితే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ నైట్ మేము ఏం చేయలేము అని చెప్తే ఎస్ఐ గారికి మళ్ళీ ఫోన్ చేస్తే ఎస్ఐ గారు నేను పంపిస్తా అని చెప్పి గట్లనే కాలాపయం చేస్తే మేము నైట్ అంతా ఆ రాత్రి అంతా సాయంత్రం 7 గంటల నుండి మరి పొద్దున 5:30 దాకా వాళ్ళు ట్రాక్టర్లతో అక్రమంగా మట్టి జారగొట్టడం జరుగుతుంది. నేను వద్దు అని అన్నా కూడా నిన్ను ఇక్కడ చంపుతాం, నిన్ను అది చేస్తాం అని చెప్పి ట్రాక్టర్ వాళ్ళను
ఈ జేసీబీ డ్రైవర్లు నన్ను బెదిరియడం జరిగింది. నేను ఇక భయభ్రాంతులకు గురై నేను రాత్రి పక్కపొంటి పత్తి మిల్లు కాడ జాక్కోవడం జరిగింది. దయచేసి ఇలాంటి అక్రమార్కులను ప్రభుత్వం చర్య తీసుకొని, మా పట్టా భూమి కాబట్టి ఇది ఒక ప్రభుత్వ భూమి కాదు, మా పట్టా భూమి, ఇది మా ఓన్గా మా సార్ కొనుక్కున్న భూమి, నేను కాపలగా ఉంటున్నా కాబట్టి నాకు అతనితో మధువంశీ కృష్ణతోటి నాకు భయం ఉన్నది. కాబట్టి దయచేసి నాకు ప్రాణహాని ఉన్నది కాబట్టి దయచేసి మాకు ప్రాణహాని కాపాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ రాత్రి రైట్గా దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, మరి అక్రమ దందాల వెనుక రాజకీయ అండ ఉంది అనుకోవచ్చా? హలో, నేను భూపాలపల్లి జిల్లా నుంచి చిట్యాల మండలం శాంతినగర్ గుట్టల్లో ఉన్నాను. ఇప్పుడు మన జరిగిన ఏదైనా ప్రదేశంలో ఉన్నాను. ఇక్కడ చూస్తుంటే అక్రమ దందాలు చాలా జరిగాయండి నైట్లో. అయితే ఇక్కడ ఉన్న తన యజమాని మేరకు ఇక్కడ ఒక కాపలిగా ఉంచారు. అతని ఇక్కడ ఉంచడం వల్ల తను వచ్చిన జేసీబీ ఇటు వచ్చేసి ట్రాక్టర్ తోటి రావడం జరుగుతుంది. ఇదేంటండి, మాది పట్టా భూమి, మా పట్టా భూమిలో మీరు ఇలా అక్రమంగా మన మట్టి తవ్వడం చాలా పద్ధతి కాదు అండి అని చెప్పడం జరుగుతుంటే ఇక్కడ చింతకుంట్రాపల్లి ఉండే మాజీ సర్పంచ్ మోగిరాల మధువంశీ అనే అతను తన సొంత జేసీబీ తోటి తనకు ఉండుబడే ట్రాక్టర్లతోటి తీసుకొచ్చి మట్టి తవ్వకాలు జరగడం జరిగింది. అయితే తనని ఇది కరెక్ట్ కాదండి, ఇది నేను ఇక్కడ నన్ను ఒక జీతం లేక ఉంచుకొని నాకు ఇక్కడ చేయడం జరుగుతుంది, చేసినా కానీ మీరు ఇట్లా నన్ను కాదని చేయడం తప్పు అని అంటే తనని భయభ్రాంతులకు గురి చేశాము. నేను ఇవాళ చంపుతాము, లేదంటే బెదిరిస్తాము, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, దిక్కున్న చోటుకు చెప్పుకోపో, అంతేగాని మీరు ఇక్కడ నువ్వు ఎక్కువ చేయకు అని చేయడం జరిగింది. సో తను ప్రాణ భయానికి గురి అయి పక్కనే ఉండే ఇక్కడ రైస్ మిల్లో తలదాచుకోవడం జరిగింది. అయితే తన మాటల్లో వినేది ఏమిందంటే, నాకు తనతో ప్రాణభయం ఉంది, నేను 100 కూడా రైట్. మరి తిరుపతి, ఒక మాజీ సర్పంచ్ అయ్యుండి ఇన్ని అక్రమాలు చేస్తున్నా కూడా అధికారులు ఎందుకు స్పందించడం లేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? మరి తిరుపతి, ఒక మాజీ సర్పంచ్ అయ్యుండి ఇన్ని అక్రమాలు చేస్తుంటే కూడా అధికారులు ఎందుకు స్పందించడం లేదు అని చెప్పేసి ఎన్నో ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీనికి ఏం చెప్తారు? అయితే ఇక్కడ తనకు భయభ్రాంతులకు గురి చేసినా కానీ అప్పటికే ఆ నైట్ ఫోన్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారికి, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి, ఇక్కడ స్థానిక ఎస్ఐ గారికి 100కు డయల్ చేసి చేయడం జరిగింది. అయినా ఒక అధికారి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగిన సమస్యను పరిష్కరించలేకపోయారు. అసలు దీనిపైన ఏమనుకుంటున్నారు? అసలు ఇక్కడ ఉన్న అధికారులు, ఇక్కడ ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అసలు చట్టం అనేది పనిచేస్తుందా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులను కూడా వివరణ అడగగా తన ఇష్టం ఉన్న రాజ్యం చేస్తున్నారు, తనను ఆపే వాళ్ళు ఎవరు లేరు, స్థానిక ఎమ్మెల్యే గణ సత్యనారాయణ అనుచరుడు కాబట్టి నన్ను ఆపేవారు ఎవరు లేరు అని ఒక దూరాంకరంగా దృష్టితోటి చేస్తున్నారు. అదే ఇక్కడ ఉన్న స్థానికులు కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, మైనింగ్ అధికారులు కానీ వచ్చి ఇక్కడ స్పందించి ఇక్కడ ఉన్న యజమాని ఎవరైనా పర్లేదు, ఇక్కడ ఉన్న స్థానికులపైన బెదిరింపులు గురి చేయకుండా ఇక్కడ జరిగిన సంఘటనలను వివరించి తనకు న్యాయం చేయాలని తను కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఓకే తిరుపతి, మరి ముఖ్యంగా జిల్లా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా, ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా వారు మౌనం పాటిస్తూ వస్తున్నారు అని చెప్పేసి కూడా కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. మరి దీనికి ఏం సమాధానం చెప్తారో, అసలు ఎప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అది ఇక్కడ అధికారులు అనేది నిమ్మకు నీరెత్తినట్టు విధంగా ఉన్నది. ఒక సామాన్య వ్యక్తి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వాల్సిన పోని రాత్రి అయింది, పగలైంది అని చేయకూడదు. ఒక మనిషి చనిపోయినా కూడా అదే దృష్టిలో ఉన్నారు. ఇక్కడ ఇది మైనింగ్ అనేది ఉంటది. ఆ మైనింగ్ లో ఆడ జేసీబీ తనతోటి నాకు ప్రాణభయం ఉన్నది, నేను ఎవరితో చెప్పుకోవాలి, నన్ను ఆ జేసీబీలో కూర్చేసినా కానీ నాకు దిక్కులేని వాళ్ళను, నాకు పిల్లలు ఉన్నారు అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన మాటల్లో వింటారంటే నేను తనతో మాట్లాడిస్తాను. ఓకే, ఒకసారి వినిపించండి, వింటాం, ఒకసారి మాట్లాడించండి. నమస్కారం అండి.
చెప్పండి అసలు నమస్కారం, ఏంటంటే నా పేరు రాజు యాదవ్ అండి. నేను ఈ గుట్టలో కాపాలండి. నేను గత రోజుల నుంచి కాపలా కాస్తున్నాను. చిట్యాల మండలం నవపేట శివారు శాంతినగర్ గ్రామం అండి. ఈ గుట్టల కాడ సర్వే నంబర్ వచ్చేసి 237, 278, 279లో ఇక్కడ గుట్ట ఉంటుందండి. ఇక్కడ ఈ పట్టా భూమి అండి మా సార్ వాళ్ళది బెనిటా ఇండస్ట్రీ అని సార్ వాళ్ళది పట్టా భూమి అండి. నేను రాత్రి బౌలు ఇక్కడ కావాలంటానండి. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ పక్కపొంటి శాంతి మన చింతకుంట రామాయపల్లి గ్రామం అండి. చింతకుంట రామాయపల్లి గ్రామం అండి. మాజీ సర్పంచ్ మొకిరాల మధువంశ కృష్ణ, ఆయనకు జేసీబీ ఉన్నదండి. జేసీబీ తోటి ఇక్కడ అక్రమంగా రాత్రి సమయంలో వచ్చి అక్రమంగా ఈ మట్టి మొరం తీయడం జరుగుతుంది. ట్రాక్టర్ల తోటి అధిక మొత్తంలో ధర అమ్ముకోవడం, ఏమనంటే ఇందిరమ్మ కోటర్సులు అని చెప్పడం. ఇందిరమ్మ కోటర్సులు ఏం లేదండి. అక్రమంగా పత్తి మిల్లులకు, సోలార్ ప్లాంట్లకు, బ్రిడ్జిలకు, రోడ్లకు అమ్ముకోవడం. ఒక్కొక్క దానికి 1000 రూపాయలు, 2000 రూపాయల చొప్పున రాత్రి తెల్లందనక అమ్ముకోవడం. మేము రాత్రి పోయి అడ్డం తిరిగితే చంపేస్తాం, నిన్ను అది ఇచ్చేస్తాం, నువ్వే వాడివి, నీకేం సంబంధం, ఇది మాది, మేము ఉంటాం పో, నేను ఎమ్మెల్యే గారు అనుచరుని, నువ్వు నన్ను పోలీసు వాళ్ళు ఏం చేయరు, నన్ను ప్రజాప్రతినిధులు ఏం చేయరు, నన్ను రెవెన్యూలు ఏం చేయరు, ఏ డిపార్ట్మెంట్ ఏం చేయరు, నువ్వు ఏం చేసుకోపో, ఎక్కడ నీ దిక్కున్న అక్కడ చేసుకోపో, నువ్వు ఉండదు ఇక్కడ, నువ్వు ఉంటే చంపేస్తాం అని చెప్పి నన్ను బెదిరించడం జరుగుతుందండి. గత వారంలో ఒకసారి చేస్తే నేను పోలీస్ స్టేషన్, స్థానిక చిట్యాల పోలీస్ స్టేషన్ లో నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది. అప్పటి నుండి కూడా ఎస్ఐ గారు ఏం స్పందన లేదు. నిన్న రాత్రి కూడా అదే చేసి రాత్రి 7 గంటలకు మళ్ళా జేసీబీ తీసుకొచ్చి, ట్రాక్టర్లు తీసుకొచ్చి మొరం తీస్తా అంటే నేను ఆపడం జరిగితే నీకేం సంబంధం అని చెప్పి నన్ను బెదిరియడం జరుగుతుంది. ట్రాక్టర్ల డ్రైవర్లతోటి పక్కపొంటి ఆయన ముఖ్య అనుచరులతోటి ఆయన చంపండి, వాడిని ఉంచొద్దు అక్కడ, వాడు ఏంది, వాడు ఉంటాడు ఇక్కడ, మనకు అడ్డానుకులు తెలుస్తున్నాడు, వాడిని ఉంచొద్దు, వాడిని చంపాలి, వాడిని ఇక్కడ దెంగేయమని చెప్పండి, లేకపోతే వాడిని చంపేయండి వాడిని అని చెప్పి బెదిరియడం జరుగుతుంది. నా సెల్లు గుంజుకోపో, వాడిని బండి గుంజుకోండి, వాడి టవల్ గుంజుకోండి, వాడిని స్వెటర్ గుంజుకోండి, వాడిని వేసుకునే బ్లాంకెట్ కూడా గుంజుకోండి, వాడి మీద మట్టి, వాడి కిరోసిన్ పోయండి, డీజిల్ పోయండి వాడిని అని చెప్పి అంటుపెట్టండి అని చెప్పి అనడం జరిగింది. నేను భయభ్రాంతులకు గురై పక్కపొంటి పత్తి మిల్లులో జాక్కోవడం జరిగింది. వెంటనే 100కు 100కు పోలీస్ శాఖకు ఫోన్ చేస్తే దయచేసి మీరు అది మంచి సురక్షిత ప్రాంతంలో ఉండండి, మీరు అక్కడికి పోకండి, మీకు ప్రాణహాని ఉండండి అని చెప్పి మాకు పై అధిక మన హైదరాబాద్ నుంచి వెళ్ళి వాళ్ళు ఆఫీస్ నుండి ఫోన్ చేయడం జరిగింది. నా దగ్గర రికార్డు కూడా ఉన్నదండి. ప్లస్ వెంటనే పోలీస్ శాఖ నుండి ఫోన్ చేసి మేము వస్తాం అని చెప్పి తెల్లారి నుండి రాత్రి 7 గంటల నుంచి మొదలు పెడితే తెల్లారి 5 గంటల దాకా కూడా రాలేదండి. నేను స్థానిక తహసీల్దార్ కూడా ఫోన్ చేస్తే ఫోను లిఫ్ట్ చేయలేదండి. అది భూపాలపల్లి రెవెన్యూ మన అది ఆడియో గారికి ఫోన్ చేయడం జరిగింది. మైనింగ్ ఏడీ గారికి ఫోన్ చేస్తే ఆయన వెంటనే పాపం మీరు దూరం ఉండండి, సరే మేము తెల్లారి చూసుకుంటాం అని చెప్పి ఇంతవరకు కనీసం ఏ అధికారి కూడా నాకు మళ్ళీ రిటర్న్ గా ఫోన్ చేయలేదండి. దయచేసి ఇట్లాంటి అక్రమార్కులను ప్రభుత్వం, ఈ స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఎవరిని పడితే వాడిని చంపేయండి, వాడిని నరికేయండి, వాడు ఉంచొద్దు, వాడిని ఉంచొద్దు, ఇదంతా మనదే ఏరియా, నాదే అని చెప్పి భయభ్రాంతకు గురి చేస్తే ఆయన ద్వారా నాకు ప్రాణహాని ఉన్నది. కాబట్టి ఆయనకు ప్రభుత్వం నుండి, పోలీస్ శాఖ నుండి ఆయనకు తగిన చర్య తీసుకొని మాలాంటి కాపలదారులకు ఇక్కడ గుట్టకు కనీసం నేను ఇక్కడ కాపలా ఉంటున్నాం కాబట్టి మట్టి పోకుండా చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి కోరుకుంటున్నా, పోలీస్ శాఖ కోరుకుంటున్నాను. దయచేసి అలాంటి అక్రమార్కులతోటి చాలా ఇబ్బంది ఉన్నదండి. చిన్న రైతులకు కూడా, చిన్న ప్రతి ఒక్కరికి కూడా అలాంటి వాళ్ళతో చాలా ఇది ఉన్నదని చెప్పి దయచేసి నేను కోరుకుంటున్నా. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ తిరుపతి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. భూపాలపల్లి జిల్లాలో మాజీ సర్పంచ్ ముక్కిరాల మధువంశీ కృష్ణ అక్రమ దందాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ అనుమతులు లేకుండానే భారీగా మట్టి తవ్వకాలు జరుపుతూ కోట్లు దోచుకుంటున్నాడు. తన సొంత జేసీబీ ట్రాక్టర్లతో ఇతరుల పట్టా భూములలో మట్టి దందాకు పాల్పడుతున్నాడు. రాత్రింబవళ్లు, ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అక్రమ దందాలు బహిరంగంగా నడుస్తున్నాయని వాపోతున్నారు. అక్రమ కార్యకలాపాల వల్ల భూముల సారవంతం దెబ్బతినడంతో పాటు పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు. కళ్ల ముందే జరుగుతున్న ఈ దోపిడీకి ఎవరూ రక్షణ కల్పించడం లేదని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాజీ సర్పంచ్ ముక్కిరాల మధువంశీ కృష్ణ అక్రమాలకు ఏకంగా చిట్యాల మండలం ఎస్ఐ శ్రావణ్ కుమార్ అడ్డంగా నిలిచారు. గ్రామస్తులు ఫిర్యాదు చేసిన నాసపోటే మధువంశీ కృష్ణకే అన్నట్టు ఎస్ఐ వ్యవహారం ఉంది.
ఇంతేనా? మాజీ సర్పంచ్పై అక్రమ మట్టి దందాలకు కొమ్ము కాస్తూ కాసుల తీర్థం కూడా పుచ్చుకుంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఎదురు తిరిగి ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని విలపిస్తున్నారు. న్యాయం చేయాల్సిన పోలీసులే డబ్బుల కోసం కకృతిపడి భూపాలపల్లి జిల్లాను ఆగం చేస్తున్నారని వాపోతున్నారు. దందాలపై ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఫిర్యాదుకు చేస్తే, నాకు తెలియదు, అతడు పెద్ద మనిషి, అడ్డుపోతే నరికేస్తాడు, చంపేస్తాడు, నువ్వెళ్ళు అన్నట్టుగా ఓ సామాన్య వ్యక్తిని బెదిరిస్తూ భయాందోళనకు గురి చేశాడంటూ ఎన్నో ఆరోపణలున్నాయి. రైట్గా దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ ఝాన్సీ. భూపాలపల్లి జిల్లాలో మైనింగ్ మాఫియా అయితే జోరుగా కొనసాగుతుంది. మనం కాళేశ్వరం నుంచి వరంగల్ హైవేకు సంబంధించి ఆ గ్రీన్ ఫీల్డ్ రావడంతో అక్కడ మట్టి దందాకు అయితే తెరలేపారు కొంతమంది మాఫియా నాయకులు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఆగడాలైతే పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అండ చూసుకొని అక్కడ ఉన్న మాజీ సర్పంచ్ తనైతే ఈ యొక్క మట్టి ఆగడాలైతే రెచ్చిపోతున్నారు. అడ్డొచ్చిన వారిని అయితే ఆ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఎవరైనా పట్టా భూమిలోకి వెళ్ళి ఆ మట్టి తవ్వుకోవడానికి అయితే ఖచ్చితంగా మైనింగ్ పర్మిషన్, అదే విధంగా పోలీస్ పర్మిషన్, ఎంఆర్ఓ పర్మిషన్ అయితే ఉండాలి. కానీ అలా లేకుండా ఖచ్చితంగా అతను అధికారం స్థానిక ఎమ్మెల్యే అండతోటైతే మాజీ సర్పంచ్ అయితే రెచ్చిపోతున్నాడు. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని స్థానిక పట్టాదారులు అయితే ఎవరైతే రైతులు ఉన్నారో వారైతే ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని అయితే అక్కడ ఫిర్యాదు చేసిన ప్రజలైతే కోరుతున్నారు. ఖచ్చితంగా 100 డయల్ కాల్ చేస్తే ఖచ్చితంగా అది రికార్డెడ్ గా ఉంటుందని 100 డయల్ కాల్ చేస్తే కూడా ఇప్పటి వరకు 100 డయల్ కాల్ చేసినా ఇప్పటి వరకు పోలీసులు అయితే స్పందించలేదు. ఖచ్చితంగా ఈ యొక్క మట్టి మాఫియా వెనుక అధికారులు కానీ లేకుంటే ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఎవరున్నా వారి మీద చర్యలు తీసుకోవాలని అయితే పెద్ద ఎత్తున శాంతినగర్ కు సంబంధించిన గ్రామస్తులు అయితే పెద్ద ఎత్తున ఫిర్యాదు చేయడానికి అయితే ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా కలెక్టర్ కు ఫిర్యాదు చేయాలి, లేదా అదే విధంగా లేకుంటే ఖచ్చితంగా సీఎం ఫేస్ కూడా ఫిర్యాదు చేయాలనే ఆలోచనతో అయితే రైతులు ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి రైతులను భయభ్రాంతులకు గురి చేసే ఏ నాయకులైనా ఏ ప్రజాప్రతినిధులైనా అలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలని అయితే ఖచ్చితంగా అక్కడ ఉన్న శాంతినగర్ వాసులు అయితే కోరుతున్నారు. ఇలాంటి ఈ మధుకృష్ణ అనే వ్యక్తి మీద ఖచ్చితంగా తన మీద కేసు నమోదు చేసి ఎవరినైతే బెదిరించాడో వారికి క్షమాపణ చెప్పాలని అయితే అక్కడ చాలా మంది అయితే రైతులు కోరుతున్నారు. ఖచ్చితంగా ఇలా మట్టి మాఫియాను అరికట్టాలి. ఖచ్చితంగా గ్రీన్ ఫీల్డ్ కు వెళ్ళాలనుకుంటే ఈ గ్రీన్ ఫీల్డ్ కు మట్టిని అమ్మాలనుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన మైనింగ్ పర్మిషన్ తీసుకోవాలి, ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకోవాలి, అక్కడ ఉన్న పట్టాదారుల నుండి పర్మిషన్ తీసుకోవాలి, వారికి ఏదైనా డబ్బులు చెల్లించాలి. కానీ ఇలా కాకుండా ఖచ్చితంగా బెదిరింపులకు పాల్పడి బెదిరించి ఖచ్చితంగా ఆ యొక్క మట్టిని అయితే అర్ధరాత్రి పూట జేసీబీలతోటి లేకుంటే ట్రాక్టర్లు స్టిప్పర్లతో అయితే తరలిస్తున్నాడు. ఖచ్చితంగా అలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలని అయితే అక్కడ ఉన్న శాంతినగర్ వాసులు అయితే కోరుతున్నారు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ సాల్మన్ ఫర్ ద అప్డేట్. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అనుచరుడైన మధువంశీ కృష్ణ ఇన్ని అక్రమాలు చేయడం పలు అనుమానాలకు తావినిస్తోంది. అక్రమాలను అరికడతామంటూ అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావుకు తన అనుచరుడు చేస్తున్న కబ్జాలు కంటికి కనిపించడం లేదా, లేక ఎమ్మెల్యే అండదండలతోనే ఈ అక్రమాల పర్వం కొనసాగుతోందా అనే ప్రశ్నలు చీమల పట్టాలాగా పుడుతున్నాయి. పట్టా ల్యాండ్ అయిన 237, 278, 279 గల సర్వే నెంబర్లలో దాదాపు 30 లక్షల మట్టి తరలించినట్లు పక్కా సాక్ష్యాలున్నాయి. అయినా కూడా ఎమ్మెల్యే నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ దారుణాలను స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు తప్ప ప్రజాప్రతినిధులు కనీసం నోరు కూడా మెదపడం లేదు. రైట్గా దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఉన్నటువంటి ఏదైతే కబ్జా ల్యాండ్లలో మొత్తం మట్టి దందాలు నిర్వహిస్తున్నటువంటి మాజీ సర్పంచ్ ఏదైతే ఉన్నారో అతని పైన గతంలో అనేక సార్లు కూడా అక్కడ పట్టా భూములు ఇస్తా అంటే పట్టా యజమాని పాలేరు ఎవరైతే ఉంటారో ఎంప్లాయీ ఆయన నివారించినప్పటికీ ఆయన మీద దౌర్జన్యం చేస్తూ అక్రమార్కుల దండయాత్ర చేస్తూ రౌడీలను పంపిస్తూ దాని అరాచకాలు చేస్తున్నట్టు సమాచారం ఉంది. మొత్తానికి చూసినట్లయితే 273, 79, 279, 73, 76 సర్వే నంబర్లో గలటువంటి పట్టా ల్యాండ్ లో దౌర్జన్యంగా మట్టి తీస్తూ దాదాపుగా 40 లక్షల వరకు కూడా మట్టి అమ్ముకోవడం జరిగింది. అంటే మొత్తం కూడా తెలంగాణ ఎస్ఐ సంరక్షణ ఒక ఆధీనంలో
ఎస్ఐ వాళ్ళతో చేతులు కలపడం, వాళ్ళతోని మిలాఖాత్ అయిపోయి పట్టా భూమిలో యథేచ్ఛగా మట్టి దందా నడిపిస్తూ లక్షలాది రూపాయలు ఇద్దరు షేర్ చేసుకుంటున్నటువంటి వదంతులు అయితే ఉన్నాయి. మొత్తం మీద అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఆ భూ యజమాని పాలేరు ఎవరైతే ఉన్నారో ఆ రాజు పైన భౌతిక దాడులు దిగడం, తర్వాత బెదిరింపులు చేయడం, తర్వాత అనేక మార్లు కంప్లైంట్ ఎస్ఐ గారికి ఇచ్చినప్పటికీ కూడా నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు, నీకేం సంబంధం, యజమానులు లేరు కదా, నువ్వు దొబ్బై ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకుంటే వాళ్ళు నిన్ను ఏమైనా చేస్తారంటూ ఎస్ఐ గారే భయ ప్రాంతాలకు గురి చేసి అక్కడ పరిసర ప్రాంతంలో పోకుండా ఆయన నివారించడం జరుగుతున్నది. మొత్తం చూసిన ఎన్నిసార్లు చేసినప్పటికీ కూడా నిన్నంతా రాత్రంతా కూడా దాదాపుగా ఓ 40-30 ట్రాక్టర్లతోని అక్కడ యథేచ్ఛగా మట్టి అమ్ముకోవడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వాన్ని బుకాయించుకుంటూ ప్రభుత్వ ల్యాండ్ అని చెప్తూ తప్పుడు సమాచారం ఇస్తూ అధికారులను మభ్యపెట్టి అక్కడ ఉన్నటువంటి Right. స్థానిక ఎమ్మెల్యే అనుచరుడుగా అతను పేరుందని చెప్పేసి ఫ్లెక్సీ ఏదైతే ఫోటోలు ప్రింట్ చేయించి అధికారులతో మమేకం అయిపోయి ఏదైనా మట్టి మాఫియాకు పాల్పడుతూ అనేక రకంగా భూ యజమానులు వేధించు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ద అప్డేట్.